నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేపాల్లో భూకంపం 128 మంది దుర్మరణం. 6.4 తీవ్రత ధాటికి ఉత్తర భారతాన ప్రకంపనలు. హిందూ హౌసింగ్ లో వైవి సుబ్బారెడ్డికి లబ్ధి. పెద్దవాళ్ల ముడుపులు పైకి కనిపించవన్న సిబిఐ. ఋషికొండపై అక్రమాలకు వంతపాడిన ఐఏఎస్లు. నిబంధనలకు పాతరేసి సీఎంఓకు అనుకూలమని నివేదిక. రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్లో ఇనుప పైపుల చోరీ. చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఎత్తుకు వెళ్తున్న దొంగలు. బతికున్నోళ్ల ఓట్లు తొలగింపు, చనిపోయినోళ్లవి కొనసాగింపు. గుంటూరు పశ్చిమ జాబితాలో లెక్కలేనన్ని వింతలు. నేపాల్లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 11 గంటల 47 నిమిషాల సమయంలో రెక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించగా ఇప్పటి వరకు 128 మంది మరణించారని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని వెల్లడించారు. భారీగా ఇళ్లు ధ్వంసమవగా ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నారు. నేపాల్ను భారీ భూకంపం వణికించింది. ప్రకృతి విలయం భారీగా ప్రాణాల్ని బలిగొంది. శుక్రవారం రాత్రి 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటిదాకా 128 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడిన వాళ్ల సంఖ్య వందల్లోనే ఉండొచ్చని వెల్లడించారు. వందల ఇళ్లు నేలమట్టం కావడంతో శిథిలాల కింద ఇంకా చాలా మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నేపాల్లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఖాట్మండూకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జజర్కోట్లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. భూకంపం ధాటికి కొండ ప్రాంత గ్రామాలతో సంబంధాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల మధ్య నేపాల్ ఆర్మీ, భద్రతా దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. క్షతగాత్రులు సుర్ఖేత్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి రోడ్లపై కొండ చర్యలు విరిగిపట్టం, వంతెనలు దెబ్బతినటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. జజర్కోట్లో భూకంపం తర్వాత కూడా 4 ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ నేపాల్లోని జజర్కోట్, రుకుమ్ జిల్లాలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ 2 జిల్లాల్లోనే 128 మంది మృతి చెందారు. ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ భూకంప ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. భూకంపం వల్ల సంభవించిన ప్రాణ ఆస్తి నష్టంపై నేపాల్ ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నేపాల్లో 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 9,000 మంది మరణించారు. భూకంపం ప్రభావంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లోని పలు ప్రాంతాల్లో 20 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే దేశంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో హిందూ హౌసింగ్ బోర్డుకు చెందిన ప్రాజెక్టులో వైవి సుబ్బారెడ్డి లబ్ధి పొందారని తెలంగాణ హైకోర్టుకు సిబిఐ తెలిపింది. పెద్దవాళ్ల ముడుపులు పైకి కనిపించవని, అంతర్గతంగా ఉంటాయని పేర్కొంది. లాభాల్లేని ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టినట్లు చెప్తున్నారన్న సిబిఐ, అయితే ప్రాజెక్టులో పూర్తయిన విల్లాలను వైవి సుబ్బారెడ్డి, వసంత కృష్ణప్రసాద్ నిబంధనలకు విరుద్ధంగా తమ బంధువులు, సన్నిహితులకే ఏకపక్షంగా కేటాయించి లబ్ధి పొందారని వివరించింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా తనపై నమోదైన హిందూ హౌసింగ్ బోర్డు కేసు కొట్టివేయాలంటూ వైఎస్ తోడల్లుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనలు వినిపించిన సిబిఐ న్యాయవాది ఒక్క పైసా చెల్లించకుండా ప్రాజెక్టులో 50% వాటా పొందారని వివరించారు. ఈ కేసులో ప్రాజెక్టు పొందడం నుంచి అక్రమాలే జరిగాయన్నారు. ఒక్క కంపెనీకి అర్హత ఉండదని, కన్సార్టియంగా ఏర్పడి ప్రాజెక్టును దక్కించుకున్నాయని తెలిపారు. గచ్చిబౌలిలోని 4.29 ఎకరాల్లో ప్రాజెక్టును హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి ప్రతిపాదన మేరకు ఎస్పీవీగా వసంత ప్రాజెక్టుకు గృహ నిర్మాణ మండలి కేటాయించిందన్నారు. ఎస్పీవీలో హిందూ, ఎంబసీ, యూనిటీ, సోమా కంపెనీలకు వాటాలున్నట్లు చెప్పారన్నారు.
అభివృద్ధి ఒప్పందంపై సంతకం చేసే నాటికి వసంత ప్రాజెక్ట్స్లో కేవలం కృష్ణప్రసాద్, తల్లి హైమావతికి మాత్రమే వాటాలున్నాయన్నారు. వసంత ప్రాజెక్ట్స్లో తామెప్పుడూ వాటాదారుగా లేమని, దాంతో కలిసి ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదంటూ ఎంబసీ గ్రూప్నకు చెందిన ఏటీ గోపీనాథ్ వెల్లడించారన్నారు. వైవి సుబ్బారెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, కృష్ణప్రసాద్ మధ్య 2007లో అవగాహన ఒప్పందం కుదిరినట్లు పిటిషనర్ న్యాయవాది చెబుతున్నారని, అయితే 2005 నుంచే వసంత ప్రాజెక్ట్స్తో వైవికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వైవి సుబ్బారెడ్డికి చెందిన శ్రీ స్వర్ణ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ 2005 మే 9న 11.5 లక్షలను వసంత ప్రాజెక్ట్స్కు బదిలీ చేసిందన్నారు. అప్పటి నుంచే వసంతతో అనుబంధం ఉన్నా అధికారికంగా 2007 నుంచి చెబుతున్నారన్నారు. ఈ మొత్తం నుంచే మొదటి ప్రీమియంగా హౌసింగ్ బోర్డుకు చెల్లించినట్లు తెలిపారు. వైవి కంపెనీ వసంత ప్రాజెక్ట్స్ పెట్టుబడి పెట్టిన కొద్ది రోజులకే శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన చిడ్కో కంపెనీకి కూకట్పల్లిలోని 50 ఎకరాలకు అదనంగా మరో 15 ఎకరాల కేటాయింపునకు ప్రతిపాదనలు సిద్ధం కావడంతో పాటు కేటాయింపులు జరిగిపోయాయన్నారు. ప్రాజెక్టులో వైవి సుబ్బారెడ్డి భాగస్వామిగా చేరినప్పుడు ముందుగా గృహ నిర్మాణ మండలి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి దీనికి సంబంధించి ఒప్పందంలో నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. ఒప్పందం వివరాలను తదుపరి విచారణలో సమర్పిస్తానని సీబీఐ న్యాయవాది చెప్పారు. వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నారని, ప్రతి అంశాన్ని ఫైళ్లు స్పష్టంగా చెబుతాయన్నారు. లబ్ధి పొందలేదనడం సరికాదని, ప్రాజెక్టు పూర్తయ్యాక విల్లాల విక్రయంతో ప్రయోజనం పొందారన్నారు. అంతకుముందు వైవి తరపున సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ ఎలాంటి ముడుపులు ఇవ్వడం గానీ, ప్రయోజనం పొందడం గానీ చేయలేదన్నారు. విఫలమైన ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి నష్టపోయారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్కు తోడల్లుడు అనే కారణంగా ఈ కేసులో ఇరికించారన్నారు. పైసా ఇవ్వకుండా ప్రాజెక్టులో 50% వాటా పొందారనడం అవాస్తవమన్నారు. కూకట్పల్లిలో చిడ్కోకు 2005లో అదనంగా 15 ఎకరాలను కేటాయించారని, అయితే వసంత ప్రాజెక్ట్స్ అవగాహన ఒప్పందం 2007లో కుదిరిందన్నారు. అందువల్ల వసంత ప్రాజెక్ట్స్ తరపున ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఈ భూమిని ప్రభుత్వం కేటాయించిందనడం వాస్తవం కాదన్నారు. తనకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. సీబీఐ కూడా ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదన్నారు. అందువల్ల కేసు కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పనులేమీ చేయకుండానే ఒక ఏడాదిని కోల్పోతున్నామా? ఈ ఏడాది జూన్ నుంచి పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నవంబర్ కూడా వచ్చింది. కీలకమైన నిర్మాణ పనుల సీజన్ ప్రారంభమవుతున్నా ఇప్పటికీ అనేక ముఖ్యాంశాలపై తుది నిర్ణయాలు కొలిక్కి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలవరం నిర్మాణ గడువులు పెరుగుతూ పోతున్నాయి. అయినా కొత్తగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగడం లేదు. పోలవరంలో ప్రధాన డ్యాం నిర్మాణానికి వరద కాలంలోనూ ఆటంకం లేకుండా పనులు చేసుకునేందుకు 100 కోట్లు వెచ్చించి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నిర్మించారు. ఎగువ డ్యాం నుంచి సీపేజీని సరిగా అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో పోలవరంలో పెద్ద సమస్య తలెత్తింది. ప్రధాన డ్యాంలో అంచనాలకు మించిన సీపేజీ ముంచెత్తడంతో పనులకు బ్రేక్ పడింది. నవంబర్ నుంచి వరదలు తగ్గాయి. లీకైన నీటిని కొంత గ్రావిటీ ద్వారా మరికొంత ఎత్తిపోసి మళ్లిస్తున్నారు. కొన్ని కీలక అంశాలపై ఇప్పటికీ నిర్ణయాలు లేక పనులు ముందుకు సాగడం లేదు. అలా ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రధాన డ్యాంలో పనులు ఆగిపోయాయి. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ కొంతమేర దెబ్బతిందని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ తేల్చింది. దెబ్బతిన్నంత మేర సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించి దాన్ని ప్రస్తుతం ఉన్న వాల్తో అనుసంధానం చేయొచ్చని సిఫార్సు చేసింది. దానిపై కేంద్ర జలసంఘం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాలి. కొత్త డయాఫ్రమ్ వాల్ 800 కోట్లతో నిర్మించాలనేది రాష్ట్ర ఇంజనీర్ల అభిప్రాయం. దెబ్బతిన్నంత మేర సమాంతరంగా కొత్తది నిర్మించి మిగిలిన దాంట్లో పాతదానికి మరమ్మతులు చేసి రెండూ అనుసంధానం చేయాలనేది పరిశీలనలో ఉంది. ఇలా చేస్తే 454 కోట్లు ఖర్చవుతుందని లెక్క. ఇప్పటి వరకు కేంద్ర జలసంఘం, రాష్ట్ర అధికారులు కలిసి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి. ఇక ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో గోదావరి గర్భం కోసుకుపోయింది. అక్కడ కొంతమేర ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్తో ఆ ప్రాంతాన్ని మునుపటి స్థాయికి తీసుకురావడానికి పనులు చేశారు. ఆ కింద నల్లరేగడి నేలలున్నాయి. ఇలాంటి చోట పనులు చేపట్టే విషయంలో సాంకేతికంగా కేంద్ర జలసంఘం నిపుణులు మార్గనిర్దేశం చేయాలి. అవి తేలితే తప్ప పనులు చేసే ఆస్కారం లేదని అధికారులు చెబుతున్నారు. కేంద్ర నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపట్లేదు. ఫలితంగా సీజన్ ప్రారంభమవుతున్నా పనులేవీ చేపట్టేందుకు వీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
పడ్డాయి. ఇప్పటికిప్పుడు మొదలుపెట్టినా టెండర్లు పిలవడం, యంత్ర సామాగ్రి సమకూర్చుకోవడం లాంటి సన్నాహకాలకు 40 రోజులకు పైగా సమయం పడుతుంది. తర్వాత క్రిస్మస్, సంక్రాంతి, ఆపై ఎన్నికల పరిస్థితులు వచ్చేస్తాయి. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే పోలవరంపై జగన్ సమీక్షలు అంతంత మాత్రం. అలాంటిది జనవరి తర్వాత ఇక పనులు సాగుతాయా అన్న సందేహాలు ఇంజనీరింగ్ అధికారుల్లోనూ ఉన్నాయి. దాంతో పోలవరం నిర్మాణంలో మరో కీలక ఏడాది కోల్పోయినట్లే అవుతుంది. కొందరు ఐఏఎస్ల ప్రభుభక్తి శృతిమించుతోంది. కోర్టు ధిక్కారాలకైనా సిద్ధపడుతున్నారు కానీ వృత్తి ధర్మం పాటించడం లేదు. రుషికొండపై ప్రభుత్వ పెద్దల ఉల్లంఘనలకు వంతపాడారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన కోర్టుల్లో కేసులున్నా రుషికొండపై కట్టిన విలాస సౌధాలే ముఖ్యమంత్రి కార్యాలయాలకు అనుకూలమంటూ నివేదిక ఇవ్వటం నివ్వెరపరుస్తోంది. ఇది రుషికొండకు గుండు కొట్టి ప్రభుత్వం నిర్మించిన కట్టడం. పర్యాటక భవనాలని మొదట్లో బుకాయించినా ఇటీవలే అది సీఎంఓ కార్యాలయం అంటూ ముసుగు తొలగించింది. అయితే ఈ నిర్మాణంలో అడుగడుగునా ఉల్లంఘనలే. అక్కడ పర్యావరణానికి తూట్లు పొడిచారు. సిఆర్జెడ్ నిబంధనల్ని తొంగలో తొక్కారు. అసలు అనుమతులు తీసుకుందే రిసార్ట్ పేరుతో. మరి దాన్ని సీఎంఓ కార్యాలయంగా వాడొచ్చా? సాధారణ పౌరులకే ఇలాంటి ప్రశ్నలు మెదులుతుంటే మన ఐఏఎస్లకు ఇంకెన్ని సందేహాలు రావాలి? కాని వాళ్లకవేవీ గుర్తురాలేదు. రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని కోర్టులు నిగ్గుతేల్చినా అవే జగన్ నివాసానికి అనుకూలమని 3 ఐఏఎస్లు ప్రభుత్వానికి నివేదికిచ్చారు. అసలు వీళ్లు ఐఏఎస్లేనా అనే అనుమానం కలుగుతోంది. ప్రజల పట్ల నిబద్ధత, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్న స్పృహ, కోర్టు తీర్పులంటే కనీస గౌరవం ఉంటే ఉల్లంఘనలకు పచ్చజెండా ఊపుతారా? ఇది కొచ్చి సమీపంలోని మరుడు రిసార్ట్స్. అక్కడ రుషికొండ తరహాలోనే సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి కట్టారు. మన తెలుగు తేజం, స్థానిక కలెక్టర్ కృష్ణతేజ వాటిని దగ్గరుండి కూల్చేయించారు. నిజాయితీకి నీరాజనాలందుకున్నారు. మరి మన ఐఏఎస్లకేమైంది? రుషికొండ భవనాలే సీఎంఓకు అనుకూలమని నివేదిక ఇచ్చిన 3 ఐఏఎస్లు జగన్ నాటకంలో తమ వంతు పాత్ర పోషించారు. సీఎంఓ కోసమే కట్టుకున్న భవనాల్ని ఇప్పుడే కొత్తగా ఎంపిక చేసినట్లుగా నాటకాన్ని రక్తి కట్టించారు. కమిటీలో ఒక సీనియర్ అధికారిని జగన్ అక్రమాస్తుల కేసులో సహా నిందితురాలు, మరొకరు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తూ ఎడాపెడా అప్పులు చేస్తున్న శాఖలోని కీలక అధికారి, ఇంకొకరు అధినేత చెప్పిందల్లా తలాడిస్తూ ఆయన మనసు చూరగొన్న అధికారి. మొత్తంగా నిబంధనలు గాలికొదిలేసి ప్రభుభక్తిని ప్రదర్శించడంలో ముగ్గురే. మూడు రాజధానులు కుదరవని, అమరావతి నుంచి ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించేందుకు వీల్లేదని గత ఏడాది మార్చిలో హైకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును ధిక్కరించి ఉత్తరాంధ్ర వెనకబాటుతనం ముసుగులో యంత్రాంగాన్ని విశాఖకు ప్రభుత్వం ఎలా తరలిస్తారని 3 ఐఏఎస్లు ఎందుకు నోరు మెదపలేదు? పైగా విశాఖలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనాల్ని గుర్తించామని నివేదిక ఇవ్వడమేంటి? ఇది ముమ్మాటికి కోర్టుల్ని ధిక్కరించడమేనని, భవిష్యత్తులో అధికారులే బాధ్యులవుతారని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. సీడ్ యాక్సెస్ రహదారిపై అమర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో భారీ ఇనుప పైపులు తెచ్చారు. రహదారి పక్కన వరద నీరు ప్రవాహానికి వీలుగా ఈ పైపుల్ని వినియోగించాలని భావించారు. అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతిని అటకెక్కించడంతో రాజధాని ప్రాంతంలో దొంగలు రెచ్చిపోతున్నారు. భారీ పైపుల్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి దొంగలు ఎత్తుకు వెళ్తున్నారు. ఇది ముమ్మాటికి అధికార పార్టీ నేతలు చేసిన పనేనని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. రాజధానిలో వరుసగా చోరీలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతికున్న వారి ఓట్లు లేపేశారు, చనిపోయిన వారి ఓట్లు కొనసాగించారు. జనమే ఉండని భవనాల డోర్ నెంబర్పై ఓట్లు చేర్చారు. కుటుంబంలోని ఓట్లు వెడగదీశారు. ఇవి గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గ ఓటర్ జాబితాలో చిత్ర విచిత్రాలు. గత జాబితాలో వచ్చిన తప్పులు సరిచేయాలంటూ ఇచ్చిన దరఖాస్తులు బుట్టదాఖలవటం ఆందోళన రేకెత్తిస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటరు జాబితా అక్రమాలు తీసే కొద్దీ బయటపడుతున్నాయి. లక్ష్మీపురంలో నివసించే పెనుమత్స రమాదేవి ఓటు తీసేశారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆమె ఓటేశారు. తాజా జాబితాలో తొలగించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అసలు మా ఓటు తెలుగుదేశానికే, మరి ఎవరు మిస్ చేశారు. వచ్చి రాసుకెళ్లారు. కొత్త జాబితాలో కూడా ఇంకా రాలేదు. మరి 3 ఉన్నాయండి, నాదొకటి లేదు. 2 సార్లు వచ్చారు, అప్లై మాది మన్ని ఓట్లేదని చూసుకెళ్లారు, రాలేదు. మళ్ళీ ఎందుకండి ఫ్యామిలీ, మేము ఒకటే ఫ్యామిలీ. ఒకటైతే కంప్లీట్గా లేచిపోయింది, అసలు లేనే లేదు రికార్డులో.
మరి మా సిస్టర్దేమో లేదు, కావాలని తీశారా ఏంటా అన్నది అర్థం అవట్లేదు. పెనుమత్స కృష్ణవేణి కుటుంబం 5 దశాబ్దాలుగా లక్ష్మీపురంలోనే ఉంటోంది. గత ఎన్నికల వరకు అందరికీ ఓట్లుండగా ఇప్పుడు ఆ కుటుంబంలో నలుగురివి తీసేశారు. నాకు ఇప్పుడు 77 నిండిని ఓటు ఎప్పుడు మా అన్న మధ్యలో వాలంటీర్ వచ్చి అడిగింది. నేను అన్నాను మేము అలా మా ఆధార్ కార్డు నెంబర్లు అయ్యి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వని చెప్పాను. మీరు ఏం చేస్తారని వివరాలు అడుగుతున్నారు. అంటే అలా అందరికీ చెప్పమమ్మా వివరాలు, మేము ఎంతవరకు అంటే మీకు హెల్త్ బాగుందో లేదో అని అడిగి వెళ్ళండి అంతే. ఇక పువ్వుల శ్రీవత్సవ కుటుంబ సభ్యుల ఓట్లు చిన్నా భిన్నం చేశారు. మొత్తం 8 ఓట్లుంటే వారందరినీ వేరువేరు బూత్లకు మార్చారు. ప్రస్తుతం తాము నివసిస్తున్న 125వ బూత్లోనే అందరి ఓట్లు నమోదు చేయాలని దరఖాస్తుిచ్చారు. కానీ సవరించలేదు. మా ఇంట్లో మొత్తం 8 ఓట్లు. అంటే మా అన్నయ్య వదిన కరోనా టైంలో చనిపోయారు. ఆ చనిపోయిన ఓట్లు అట్లాగే ఉంచారు. మావి 8 మందివి దాదాపు 3 చోట్ల పెట్టారు. అసలు డోర్ నెంబర్లు అసలు టాలీ కావట్లా. సరే అభ్యుదయ కాలేజీలో పెట్టారు వాళ్ళు అని చెప్పి వెళ్తే వాళ్ళకి చెప్పాం మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఇవన్నీ ఒకే డోర్ నెంబర్లో ఇవ్వమ్మా అని చెప్పి చెప్తే ఓకే సార్ మేము రాసుకుంటాం సార్, మేము చేసేస్తాం సార్ అని. మళ్ళీ ఆ ఇన్ఫర్మేషనే లేదు, మార్చినట్టు కానీ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎతికితే నాది కనబడతలే. అశోక్ నగర్ 2వ లైనులో ఓబుళశెట్టి సాంబశివరావు కుటుంబం ఎప్పట్నుంచో ఉంటోంది. వీరికి 4 ఓట్లుంటే అందులో 3 ఓట్లు 125వ నెంబర్ పోలింగ్ బూత్లో ఉన్నాయి. కుమారుడు రామప్రణీత్ ఓటు 144వ బూత్కు మార్చారు. మాది 4 మెంబర్స్ అండి ఫ్యామిలీ మొత్తం. 3 మెంబర్స్ 144 బూత్లో వచ్చింది. నాది ఒక్కడిదే వేరే చోట వచ్చిందండి బూత్లో. సరే ఎన్నిసార్లు ట్రై చేసినా అది అవ్వలేదు. అదే వాళ్ళు మార్చుతామని అన్నారు. 4 ఒక చోట ఉంటే ఒకేసారి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం ఒకేసారి వేసి రావచ్చు. మళ్ళీ అక్కడ విడిగా క్యూలో నుంచోవాలి. ఇప్పుడు సపోజ్ లేడీస్ ఉన్నారనుకోండి, అది ఇబ్బంది అవుతుంది కదా. అందుకని ఇదైతే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒకేసారి వెళ్ళి రావచ్చు. ఇది పండరీపురం 3వ లైన్లోని ఓ పాడుబడిన ఇల్లు. ఇందులో ఏకంగా 7 ఓట్లు చేర్చారు. ప్రమీల, నాగలక్ష్మి, తిరుపతమ్మ, నాగమోహన్, మహాలక్ష్మి, సుబ్బారావు, గుండి ప్రభాకర్ పేర్లు జాబితాలో ఉండగా ఆ పేర్లతో అక్కడ ఎవరూ నివాసం ఉండడం లేదు. అలాగే పండరీపురం 1వ లైన్లోని ఈ భవనంలో మహిళా వసతి గృహం నడుస్తోంది. ఇందులో ఏకంగా 19 ఓట్లు చేర్చారు. ఇంటి యజమాని మినహా మిగతా 18 ఓటర్లెక్కడివారో తెలియదు. కలికిమూర్తి రాజు గారు అని చెప్పి అశోక్ నగర్ 3వ లైన్లో ఉంటారు. సుమారు ఒక 50 సంవత్సరాల నుంచి ఉంటారు వాళ్ళు 3 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇల్లు అసలు డోర్ నెంబర్ కూడా తీసేశారు. ఆ ఇంట్లో ఓట్లు కూడా తీసేశారు. ఒక డిజాస్టర్ హౌస్ ఉంది, ఓల్డ్ హౌస్, ఎవరు నివసించని ప్రాంతం అది. ఆ ఇంట్లో సుమారు 20 ఓట్లు ఉన్నాయని చెప్పి రాశారు. ఇంతకన్నా దుర్మార్గం ఏం లేదు. అధికార పార్టీకి ఒకటే ఇంట్రెస్ట్ అండి, వాళ్ళు గెలవని అర్థమైపోయింది. ఈ దొంగ ఓట్లు పెట్టుకుని గెలవాలి పోలీస్ బలంతో అని చెప్పి పోలీసులు వాళ్ళ ఒక తొత్తుగా మార్చుకొని బూత్ క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. లక్ష్మీపురంలోని 125వ పోలింగ్ బూత్ ఓటరు జాబితాలో 817 పేర్లుండగా అందులో 16 మంది చనిపోయారు. పువ్వుల మధు, కిరణ్మయ్ దంపతులు 2021లోనే చనిపోయారని బూత్ లెవెల్ అధికారులకు తెలియజేసినా వారి పేర్లు కొత్త జాబితాలో కొనసాగించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఓటరు జాబితాల్లో తప్పులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెదేపా ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాల వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని ఆరోపించారు. తుది జాబితాలోనైనా తప్పులు సరిదిద్దుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైకాపా అరాచక పాలన పర్యవసానాలను వివరించారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టో వివరాలను ప్రజలకు తెలియజేసి రాష్ట్ర భవిష్యత్తుకు చంద్రబాబు భరోసా ఇస్తున్నారని గుర్తు చేశారు. కోనసీమ జిల్లా రావులపాలెం, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, సీతారాంపురం, పల్నాడు జిల్లా ఊటుకూరు, ప్రకాశం జిల్లా కనిగిరి, కర్నూలు జిల్లా పుసులూరు, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం 1వ వార్డులో పలువురు వైకాపా నాయకులు తెలుగుదేశంలో చేరారు. గుంటూరులో ఈ నెల 2న ఆందోళన చేసిన తెలుగుదేశం నాయకులు శ్రీనివాసరావు, జయలక్ష్మిపై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం లైసెన్సుల వ్యవహారంలో చంద్రబాబుపై సిఐడి కేసును నిరసిస్తూ తెలుగుదేశం నాయకులు ఆందోళన చేశారు. నాసిరకం మద్యంతో ప్రజారోగ్యాన్ని పాడు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ చిత్రపటంపై మద్యం పోసి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా కంభం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ జిల్లా కాసినాయన జెడ్పీటీసీ, వైకాపా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సోదరుడు సత్యనారాయణ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి కారులో పోరుమామిళ్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ రెడ్డిని పోలీసులు ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఒంగోలుకు వెళ్లారు.
తిరుమల మొదటి కనుమ దారిలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో 7వ మైలు వద్ద 8 అడుగుల భారీ కొండ చిలువ రోడ్డుపైకొచ్చింది. దాన్ని చూసిన వాహన చోదకులు భయపడ్డారు. కాసేపటికి కొండ చిలువ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారతీయుల సాంప్రదాయ వస్త్ర ప్రదర్శన హైదరాబాద్ లో ఉత్సాహంగా జరిగింది. రాధాకృష్ణులు, గ్రామీణ ప్రాంత మహిళలు, గొల్లభామల పెయింటింగ్ తో తీర్చిదిద్దిన చీరకట్టులో 4 తరాలకు ప్రతినిధులైన మహిళామణులు ర్యాంప్ వాక్ తో హేలిపోయారు. రాజస్థానీ సంప్రదాయ కళా ప్రదర్శన, తోలుబొమ్మలాటలు గత వైభవాన్ని కళ్ల ముందు కదలాడేలా చేశాయి. టాప్ మోడల్ ఇండియా 2023, మిస్ గ్లోబ్ ఇండియా 2023 పురస్కారాలు అందుకున్న డాక్టర్ ఐశ్వర్యకు యూత్ ఐకాన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.